తెలంగాణ మిత్రులకు శుభాభినందనలు. తెలంగాణ విజన్ తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ సంస్థ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విశ్వవ్యాప్తిగా తెలంగాణ గురించి తెలియపరిచిన ఆర్గనైజేషన్. ఇక్కడ ఉద్యమంలో మేమందరం ఉండి కూడా నిరంతరంగా వాళ్ళతోటి చర్చలు జరిపిన ప్రక్రియ, అర్ధరాత్రి ప్రవాసాలలో వాళ్ళతో మాట్లాడిన జ్ఞాపకాలు, తెలంగాణ అభివృద్ధి కొరకు వాళ్ళ ఆకాంక్షలు మేము ఏ విధంగా వాళ్ళు తెలియజేశారు, మేము తెలంగాణ ఉద్యమకారులందరం కూడా తెలంగాణను ఏ విధంగా చేయదలుచుకున్నామని చెప్పిన గుర్తులు వాళ్ళు మేము మర్చిపోలేదు. ఆ గుర్తుల ఫలంగానే ఈరోజు తెలంగాణ సాధించుకున్న దిశలో మనం తెలంగాణను ఎందుకు సాధించుకున్నాం, మరి సాధించుకున్న దానికి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, అవి ప్రభుత్వ పరంగానేనా, ప్రజాస్వామ్య భాగ్యస్వామ్యంతో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు కూడా వస్తుంటాయి పోతుంటాయి, సమాజం నిరంతరంగా అభివృద్ధి కాంక్షించే దశలో ముందటికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎవరైతే ప్రజలతోటి మమేకమై ఉంటారో ఆ నాయకులు ఉంటారో ఆ పార్టీలు ఉంటాయి, లేకపోతే కనుమరుగైపోతాయి. ఇప్పుడు వాటి గురించి కాకుండా తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరం కలిసి మమేకమై గ్రామాల నుండి పట్టణాల వరకు అందరం కూడా, ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు కెనడా నుంచి వెళ్ళి, అమెరికా నుండి, విదేశాల్లో రకరకాల ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ సమాజం అంతా ఏకమై తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో తప్పకుండా మళ్ళీ మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఈ ఆర్గనైజేషన్ ముందుకు రావడం తప్పకుండా హర్షించదగ్గ విషయం. వాళ్ళను తప్పకుండా మనం అభినందించవలసిన అవసరం. ప్రత్యేకించి కొత్త తెలంగాణ, కొత్త విజన్ అన్నది ఏం లేదు. ఎప్పుడైనా విజన్ ఉంటూనే ఉంటుంది. పార్టీలకు విజన్ ఉంటుంది, ప్రజలకు విజన్ ఉంటుంది. కానీ సమాజం కొరకు, అవినీతి నిర్మూలన కొరకు, సమానమైన అభివృద్ధి కొరకు మనం ఏ విధంగా పనిచేయాలి, గ్రామాలలో సమాజం ఎలా ఏర్పడాలి అన్నది ప్రత్యేకంగా మనం దృష్టి సాధించవలసిన అవసరం ఉన్నది. పట్టణంలో విద్యావంతులు ఉంటారు. ఇక్కడ పట్టణంలో, హైదరాబాద్ అటువంటి పట్టణంలో కూడా బీదలు ఉన్నారు, దళిత వర్గాలు ఉన్నారు. గ్రామాల్లో ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి పట్టణాల్లో కూడా ఉంది. అందుకొరకు పట్టణాలు, గ్రామాలు అన్ని కలిసి కూడా సమాజానికి కొరకు మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలి. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, ఒకవైపు విద్య, రెండో వైపు వృత్తులు, మూడవ వైపు సమాజం కొరకు సమగ్ర అభివృద్ధి. వీటన్నిటి కొరకు మనం అందరం కలిసి పనిచేయవలసిన అవసరం. ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్పారు, మనం గత ఎన్ని అనుభవాలున్నా దాన్ని ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు తీసుకుపోలేము. వ్యవసాయం ఉంది తెలంగాణలో. ఒకవైపు వ్యవసాయం నీటి పారుదల లేకున్నా, ఒకవైపు వ్యవసాయం పెరుగుతున్న దశ కూడా ఉంది. నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతం లోపల కిసాన్ నగర్ అని ఒక 40 సంవత్సరాల కిందనే అభివృద్ధి చెందిన ప్రాంతం. తెలంగాణకి కాదు, దేశానికి ఒక అభివృద్ధి కానుకగా నిలిచిన ప్రాంతం ఇప్పటికి కూడా. అదేవిధంగా హుజురాబాద్ ప్రాంతం కోఆపరేటివ్ సొసైటీస్కు దేశంకే కాదు ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చిన ప్రాంతం. ఇప్పటికి కూడా అక్కడ కోఆపరేటివ్ సొసైటీస్, డైరీ ఫార్మ్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ అన్నది ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూసినట్టుంటే, మన దేశం నుండి, మన ప్రాంతం నుండి, తెలంగాణ ప్రాంతంలో స్టడీ చేసి హుజురాబాద్ ప్రాంతంలో విశ్వనాథ్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మైక్రో ఫైనాన్స్ 40 సంవత్సరాల కింద మన దేశంలో ప్లానింగ్ కమిషన్ స్టడీస్
విదేశాల నుంచి నిపుణులు వచ్చి స్టడీ చేసేసి అక్కడ దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని ఇక్కడ మనం అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది మన అందరం కూడా మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది, సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందరికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా వ్యవసాయం కూడా, వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు మన దగ్గర ఎన్నున్నా ఇక్రిసాట్ అనే అటువంటిది ట్రాపికల్ టెరైన్ కు, అంటే తెలంగాణ అటువంటి ప్రాంతం కొరకు ఎలాంటి పంటలు బాగుంటాయో ఇటువంటి ప్రాంతం విదేశాల్లో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో అన్ని సంస్థలు కలిసి తెలంగాణ ప్రాంతం ఈ యొక్క పంటలకు అనువైన ప్రాంతం అని తెలుసుకొని ఇక్కడ ఇక్రిసాట్ అంటే ఒక ఇంటర్నేషనల్ సంస్థ పెట్టాము. ఒక 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దీని యొక్క ఫలితాలు ఆఫ్రికా కంట్రీస్లో, మిగతా దేశాలలో కూడా తీసుకుంటున్నారు. మన తెలంగాణ సమాజం దాన్ని ఏ విధంగా తీసుకోవడం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాలంటే తెలంగాణ సమాజం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్గా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అది ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా ఇక్రిసాట్ అటువంటి సంస్థల ద్వారా, ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా గ్రామీణ స్థాయిలో మనం ఈ విషయాలని చెప్పగలిగినట్టుంటే తెలంగాణలో ఒక వ్యవసాయాన్ని ఒక ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళవలసిన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విద్య చూసినట్టుంటే పాఠశాలలు ఉన్నాయి మనకు. ప్రత్యేకించి మన పాఠశాల లోపల విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక 5,000 ప్రజలు ఉన్న గ్రామం లోపల 4 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, ఒక గవర్నమెంట్ పాఠశాల. గవర్నమెంట్ పాఠశాలలో 10 తరగతులు ఉన్నట్టుంటే దాంట్లో 10 గదులు ఉన్నట్టుంటే 4 గదులు తప్ప 6 గదులు ఖాళీ ఉంటున్నాయి. మీకు ప్రత్యేకించి దీనిలో శ్రద్ధ చేయవలసిన అవసరం ఉండదు. ప్రత్యేకించి విద్యావంతుల వేదిక ద్వారా ఈ గవర్నమెంట్ స్కూల్స్ లోపల రూల్ టీచర్స్ ఉన్నారు, విద్యార్థులు లేరు. విద్యార్థులతో ఎక్కడ ఉన్నారు? ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ ఉన్నది. ఇప్పుడు చూసినటువంటి తెలంగాణ ప్రాంతంలో కొన్ని మారుమూల గ్రామాలు తప్ప చాలా గ్రామాల్లో ప్రైవేట్ స్కూల్ ఒక్కొక్క ఊర్లో 4-5 ఉన్నాయి. మరి వాళ్ళ విద్య ఏంటి? విద్య లోపల పెద్ద పరిణామం ఉన్నదంటే నాకైతే అనిపించడం లేదు. చూశాను, మా ఊళ్ళలో వెళ్ళి చూశాను. వాళ్ళు ఇంగ్లీష్ చెప్తున్నారు తప్ప పెద్ద ప్రణాళికాబద్ధంగా వాళ్ళ జీవితాల్లో ఉపయోగించే విద్య ఏం చెప్పడం లేదు. కాకపోయినటువంటి కాస్మెటిక్ వాల్యూస్, మీకు మంచి యూనిఫామ్స్ ఉంటున్నాయి, పుస్తకాలు ఏదో మంచి పెట్టుతున్నారు, ఇంగ్లీష్ చెప్తున్నారు తప్ప నిజంగానే ఒక విద్యార్థి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరగాలి విద్యార్థి దశ నుంచి, ఒక క్రమశిక్షణ పరంగా ఏ విధంగా ఏ విద్య లోపల వాళ్ళ ముందుకు రావాలనే అవగాహన వాళ్ళకి కలగాలి అనేటువంటి విజన్ ఏ ప్రైవేట్ స్కూల్లో లేదు. అది కొంత కాకపోతే కొంత గవర్నమెంట్ స్కూల్లోనే ఉండేది ఇదివరకు, అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో లేదు. ఇది గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా ఆ పరిణామం తీసుకురావాల్సిన అవసరం మన సొసైటీ. అదేవిధంగా కుటీర పరిశ్రమ, ఇప్పుడు మిత్రులు చెప్పారు, కుటీర పరిశ్రమల యొక్క డెవలప్మెంట్ ఎంతో అవసరం ఉన్నది. ప్రత్యేకించి ఆర్గానిక్ ఈ డెవలప్మెంట్ అంటున్నాం కనుక దీన్ని ఒక విధంగా మనం ఆర్గానిక్ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్మెంట్ చేసినట్టుంటే ప్రపంచంలో కూడా తెలంగాణ సమాజం ముందుకు రావాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి ఫుడ్ ప్రొడక్ట్సే కాకుండా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకురావచ్చు, హస్తకళ ఇక్కడ నుంచి తీసుకురావచ్చు. ఇవన్నిటిని కూడా ఈ కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ పెట్టినట్టుంటే ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణ సమాజం అన్ని రంగాల్లో ముందుకు పోక తప్పని పరిస్థితి కూడా మనం కల్పించవచ్చు. వీటన్నిటికీ మన అందరం కలిసికట్టుగా తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా ఉద్యమం చేశామో మళ్ళీ తెలంగాణ డెవలప్మెంట్ కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు కూడా మన మీద ఆ విధంగా ఉద్యమానికి మనం ముదురుకొచ్చినట్టుంటే తప్పకుండా సాధిస్తాం. మిత్రులారా, మనందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ.